డబ్బు అన్నటువంటిది ప్రధానం కాదు. డబ్బుతోనే గెలిచే పనైతే డబ్బున్న వాళ్ళందరూ కూడా ప్రజానాయకులు అయ్యే పనైతే చాలా చాలా పెద్ద పారిశ్రామికవేత్తలు ఉన్నారు దేశంలో. అంబానీలు ఉన్నారు, అదానీలు ఉన్నారు, జిందాల్స్ ఉన్నారు, చాలా చాలా మంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రధానమంత్రులు అయిపోయి ఉండాల్సింది ఈ పార్టీకి. కాకుంటే వ్యాపారవేత్తలు వ్యాపారమే చేసుకుంటారు, ప్రజాసేవలో ఉండేటటువంటి నాయకులే ప్రజా నాయకులు అవుతారు, ప్రజా ప్రతినిధులు అవుతారని మీకు తెలియజేసుకుంటా ఉన్నా. పార్లమెంటు సభ్యుడిగా 8 సంవత్సరాలు పనిచేసి రాజ్యసభలో నేను 6 టర్మ్స్ పనిచేసి ప్రసన్న కుమార్ రెడ్డి అన్న ఈ రోజు మీ ముందుకు వస్తా ఉన్నాం. మాకు ఏ వ్యాపారం లేదు, వేరే ఏ అలిగేషన్ లేదు. ప్రజల సమస్యలను పరిష్కరించడమే, ప్రజల సమస్యలే మా సమస్యలుగా భావించి మీ యొక్క అనుక్షణం 24 గంటలు 365 రోజులు మీకు మీ దగ్గర కానీ, అసెంబ్లీలో కానీ, పార్లమెంటులో కానీ మీ సమస్యలను పరిష్కరించడమే మా బాధ్యత, లక్ష్యంగా భావించి మీ ముందుకు వస్తా ఉన్నాం. మీ మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలన్నటువంటిదే నా కోరిక, ప్రసన్న కుమార్ రెడ్డి అన్న కోరిక, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి కోరిక. డబ్బున్నటువంటి వాళ్ళు ఎలాగైతే, వ్యాపారస్తులు ఎవరైతే ప్రజానాయకులు కాలేరో, మీ యొక్క పార్లమెంటుకు కానీ, నెల్లూరు పార్లమెంటుకు కానీ, కోవూరు శాసనసభకు కానీ డబ్బున్నటువంటి వాళ్ళు పోటీ చేస్తున్నారు. పార్లమెంటుకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు అసెంబ్లీకి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తా ఉన్నారు. ఎన్ని వందల కోట్లైనా కూడా ఖర్చు పెట్టవచ్చు మీ యొక్క శాసనసభకు పోటీ చేసేటటువంటి ప్రశాంతి గారు. కానీ డబ్బులు ఖర్చు పెట్టవచ్చే కానీ ఆ డబ్బులతో మీ మనసును కొనలేరు అన్నటువంటి విషయం మాత్రం నేను చెప్పగలను. ఎంత డబ్బు ఇచ్చినా మీరు తీసుకోండి, మీ ఓటు మాత్రం మీలో ఉండేటటువంటి ప్రజానాయకులకే మీరు వేయండి అని నేను మనవి చేస్తా ఉన్నా. ఒక్క విషయం మీ దృష్టికి తీసుకురావాలి. అన్న చెప్పినట్టుగా మీరు ఎన్నికలైన తర్వాత ప్రశాంతమ్మే గారి శాసనసభకు ఎన్నికైతే ఎన్నిక కాదు, ఎటువంటి పరిస్థితుల్లో మీరు చేసుకోరు, ఆ విషయం తెలుసు. పరిస్థితులు ఎలా ఉంటాయన్నటువంటిది మీరు అర్థం చేసుకోవాలి. ముందు కుక్కలు ఉంటాయి, కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది, ఆ తర్వాత పోలీసు వారు ఉంటారు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వెళ్ళడం అన్నది కష్టం, వెళ్ళిన తర్వాత కూడా గంటల తరబడి వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ ఇక్కడ వెళ్ళాలన్నా కోవూరులో ఎటువంటి పరిస్థితుల్లో ఆవిడ ఉండదు. ఒకవేళ నెల్లూరులో ఉన్నా, నెల్లూరులో 365 రోజులు సంవత్సరంలో మీకు ఒక్క 15 రోజులు కూడా వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులు లేవు. వాళ్ళని కలవాలంటే మీరు దుబాయ్కైనా వెళ్ళాలి, సింగపూర్కైనా వెళ్ళాలి, లేకుంటే ఆఫ్రికాకైనా వెళ్ళాలి. మీరు వెళ్ళేదానికి సిద్ధంగా ఉన్నారా? ఒకవేళ వెళ్ళినా అక్కడ కలిసే పరిస్థితి ఉండదు. వాళ్ళ వ్యాపారాల్లో వాళ్ళు నిమగ్నమై ఉంటారు. కాబట్టి ఎల్లవేళలా మీతో ఉండేటటువంటి మీ యొక్క శాసనసభ్యులు, మీ యొక్క పార్లమెంట్ నేను ఇక్కడే ఉంటాను. ఇంకొక విషయం కూడా చెప్పాలి. ప్రభాకర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, నేను ఎప్పుడూ ఢిల్లీలో ఉంటాను, ఢిల్లీలో నుంచి ఊడిపడ్డాడు ఇక్కడ అని. నేను ఢిల్లీ నుంచి ఊడిపడలేదు. ఎప్పుడు కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి తాతగారు రాజారెడ్డి గారి దగ్గర నుంచి వాళ్ళతోనే ఉన్నా, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఉన్నా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నా. నేను ఢిల్లీ నుంచి ఊడిపడలా. ఢిల్లీకి వెళ్ళమంటే
పార్లమెంటులో మన ప్రతినిధిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా మీ సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకురమ్మంటే పార్లమెంటుకు వెళ్లాల్సి వచ్చిందే కానీ నేను ఢిల్లీ నుంచి ఊడి పడలేదు అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. వ్యాపారస్తులను వ్యాపారం చేసుకోమనండి, అంతేకాని వ్యాపారస్తులు రాజకీయాల్లో ప్రవేశించి ప్రజాప్రతినిధులుగా మీకు సేవ చేస్తారు అంటే అది ఒక కళ మాత్రమేనని నేను మీకు సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నా. అభివృద్ధి విషయానికి వస్తే అహర్నిశాలు నేను ఒకటే చెప్తా ఉన్నా. ప్రసన్న కుమార్ రెడ్డి అన్న ప్రతి ఒక్క పార్లమెంటు సభ్యుడి దగ్గర కూడా ఎంపీ నిధులు తీసుకొచ్చారు. అనుక్షణం 5 సంవత్సరాల కాలం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైతే పథకం ఉంటుందో ఆ పథకాల నుంచి కోవూరికి లబ్ధి పొందేలా ప్రతి పథకాన్ని మీకు తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. ఎప్పుడు కూడా కోవూరికి చేయండి, కోవూరుని అభివృద్ధి చేయండి అని అహర్నిశాలు కోవూరు ప్రజల కోసం పాటుపడుతున్నటువంటి నాయకుడు ప్రసన్న కుమార్ రెడ్డి అన్న.